బాయిల్డ్ ఎగ్ మసాలా పులుసు. ఓకే, ఎగ్ పులుసు అంటే ఇంకా అందరూ నచ్చుతుంది. అంటే కొంతమంది వెజ్ లవర్స్ కూడా ఎగ్ తింటూ ఉంటారు కాబట్టి చాలా మంచి డిష్ తో వచ్చేసారు. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఎస్, తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓకే, అమ్మో స్పైసెస్ చాలా తీసుకొచ్చినట్టును. స్పెషల్ కర్రీ కదా, సో అందుకనే పులుసు కాబట్టి చక్కగా దానికి కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని మనం తీసుకొచ్చేసాం అనమాట. ఓకే, సో బిర్యానీ స్పైసెస్ అన్నమాట అన్నీ ఉన్నాయి. అవును. ఓకే, సో కొంచెం నాన్ వెజ్ టచ్ వచ్చేస్తుంది ఎగ్ ఎంతైనా, అంటే బోత్ వెజిటేరియన్స్ అండ్ వెజిటేరియన్స్ కూడా చక్కగా తీసుకోవచ్చు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా స్టవ్ అయితే ఆన్ చేస్తాను. ఓకే, సో ముందుగా నూనె వేసేస్తున్నాను. ఓకే, దీంట్లో మనము ఫస్ట్ ఫ్లేవర్స్ వేసేసుకుందాం. లవంగం, దాల్చిన చెక్క, ఓకే, యాలకులు, మిరియాలు, ఎండుమిరపకాయలు. సో ఇక్కడ మనము తెల్ల మిరియాలు కూడా వాడుతున్నాం అన్నమాట. ఓకే, మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. సో అంటే డిఫరెన్స్ ఏంటి, ఎందుకు తెల్ల మిరియాలు వాడాలి? ఫ్లేవర్ కొంచెం బాగా ఉంటుంది కూడా. కరివేపాకు వేసేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్. వైట్ పెప్పర్ కూడా మనకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో అలా మనం వాడుతున్నాం. అండ్ ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. చక్కగా కొంచెం క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఎస్. అండ్ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనము కొంచెం సోంఫ్ కూడా వేసుకుంటున్నాం. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. కామ్నెస్ కూడా ఇస్తుంది. దాంతోపాటు ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. సో ఇక్కడ వేసేస్తున్నాను నేను, మరీ మాడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు వేసామంటే ఇంకా ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ఇది కూడా డామినేట్ చేసే ఫ్లేవరే కదా యాక్చువల్గా సోంఫ్ అనేది. ఎన్ని మనం స్పైసెస్ వేసినా ఇది వేరే. ఎగ్జాక్ట్లీ. సో అల్లం ముక్కలు కూడా వేసేస్తాను. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రై అవుతూ ఉంటాయి. సో పులుసు అన్నాం కాబట్టి మనకి టొమాటోసే మనకి మెయిన్గా ఇక్కడ అనమాట. సో 1 కప్ ఫుల్గా చక్కగా వేసుకుంటున్నాము. ఆ పులుపు అది బాగా రావడానికి. అండ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఉల్లిపాయలు మనకు కొంచెం వేగాయి కాబట్టి టొమాటో ముక్కలు కూడా వేసేస్తున్నాం. సో రెసిపీకి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. కారం కూడా వేసేసుకుందాం. కొంచెం బాగానే పడుతుంది కారం, ఎందుకంటే మరీ చప్పగా ఉంటుంది. లేదంటే ఎలాగో టొమాటోలు వేసుకున్నాం కాబట్టి కొంచెం తీపి అండ్ పులుపు టచ్ అవుతుంది. ఎస్. సో ఇప్పుడు ధనియాలు ఉన్నాయి, ధనియాలు దంచి కూడా వేసేస్తాను. ఓకే, సో ధనియాలు వేసేస్తున్నాను. అసలు మనం ఎన్ని స్పైసెస్ వేసినా ధనియాలు లేకపోతే చాలా ఇన్కంప్లీట్గా ఉంటుంది ఏ రెసిపీ అయినా. ఓకే, ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. కొంచెం లైట్గా వేయించుకున్నాక వాటర్ వేసిద్దాం, ఎలాగో టొమాటో ఉడికిపోయింది. కొబ్బరి పొడి కూడా వేసేస్తాను నేను. సో ఇది ఒక్కసారి వేయించేసేసి నీళ్ళు పోసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకున్నా కొబ్బరి పొడి టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. ఓకే, టొమాటోస్ అంతా బాగా మగ్గిపోయినాయి కాబట్టి చక్కగా ఇప్పుడు ఒక్కసారి కొబ్బరి బాగా వేగాక వేసేసుకోవచ్చు నీళ్ళు. చాలా చక్కగా వేగిపోతుంది త్వరగా. ఓకే, సో ఇంకొన్ని వాటర్ వేసేసుకుందామా? ఇదంతా కూడా బాగా మనకి పులుసులా రావాలి కాబట్టి, ఈ నీళ్ళల్లో అన్ని ఫ్లేవర్స్ బాగా రావాలి కాబట్టి కొంచెం బాగా మగ్గనివ్వాలి మనం. ఓకే, సో ఎలాగో టొమాటో ముక్కలు వేసాము అండ్ థిక్నెస్ కోసం కొబ్బరి పొడి ఎక్కువ వేసావు కదా నువ్వు. ఓకే, చక్కగా మగ్గిపోయింది కదా. వెరీ నైస్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఎగ్స్ కూడా మనము స్లిట్ చేసి వేసేసుకుందాము. అప్పుడు ఏంటంటే కొంచెం ఆ టేస్ట్ అంతా కూడా అందులో బాగా పడుతుంది. ఓకే, ఓకే, కొంచెం సేపు ఇలా దీని మీద వేస్తే ఆ ఫ్లేవర్ కూడా ఎగ్ లోపలికి చక్కగా వెళ్ళిపోతుంది. అండ్ యాక్చువల్గా ఎగ్స్ చూడగానే ఒక డౌట్ వస్తుంది, చాలామంది డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఒక 5 to 6 ఎగ్స్ తీసుకుంటుంటారు డైలీ. సో మరి అది కరెక్టా? అంటే ఇంటేక్ 2
సో మెనీ ఎగ్స్ కూడా మంచిది, అంటే ఎగ్ వైట్స్ లాగా తీసుకోవచ్చు, బికాస్ యోక్లో ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఉన్నా కూడా కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కాబట్టి 2 full eggs in a day ఓకే, మిగతావన్నీ వైట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, చక్కగా వేగిపోయింది మొత్తము అండ్ ఎగ్స్ లో కూడా బాగా పట్టేసిన బాగా. సో సర్వ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఎగ్ వేసేసి చక్కగా దానిపై నుంచి మసాలా వేసుకుందాం. ఓకే, సో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. రెడీ. వావ్, బాయిల్డ్ ఎగ్ మసాలా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బాయిల్డ్ ఎగ్ మసాలా పులుసుకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు రెబ్బలు 2, అల్లం ముక్కలు కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 2, టొమాటో ముక్కలు 1/2 కప్పు, దాల్చిన చెక్క 1, యాలకులు 2, ధనియాలు 1 టేబుల్ స్పూన్, తెల్ల మిరియాలు 1 టేబుల్ స్పూన్, నల్ల మిరియాలు 1 టేబుల్ స్పూన్, లవంగాలు 2, కొబ్బరి పొడి 1/2 కప్పు, సోంపు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బాయిల్డ్ ఎగ్ మసాలా పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, ఎండుమిర్చి, తెల్ల మిరియాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక పచ్చిమిరపకాయలు, సోంపు, అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు, కారం, దంచిన ధనియాలు, కొబ్బరి పొడి వేసి నీళ్లు పోసి మూత పెట్టి కాస్త మగ్గాక ఉడికించిన గుడ్లు వేసి దగ్గర పడ్డాక సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాయిల్డ్ ఎగ్ మసాలా పులుసు రెడీ.